ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్యాండిల్ ర్యాలీని ప్రారంభించారు. గన్ పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ కొనసాగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, జంట నగరాల పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఇందులో పాల్గొన్నారు. And a relentless fight by our leader, Shri K. Chandrasekhar Rao, supported of course by the people of Telangana and with the student community, the advocate community, the employees of Telangana, the entire cross-section of Telangana, which has stood by us firmly for the last 14 years. Ultimately, 10 years ago, on this very day, the state of Telangana was formed. And today we have successfully completed 10 years after the formation of Telangana. इसलिए आज बहुत खुशी हमें महसूस होती है कि जिस राज के लिए हम लोग लड़े और जिस राज की हासिल करने के लिए इतनी कुर्बानी और इतना जिद्दोजहद हमने किया, आज वो कामयाब हुआ. और ना सिर्फ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ద ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం జరిగే కార్యక్రమానికి కేసీఆర్ అధ్యక్షత వహిస్తారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో పాటు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతి, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు తదితర అంశాలపై ప్రసంగిస్తారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్లోని పలు ఆసుపత్రులు, అనాథ శరణాలయాల్లోని వారికి మిఠాయిలు, పళ్లు పంపిణీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ద ఉత్సవాలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల అధ్యక్షులకు సూచించారు.